బ్రదర్ మీ పేరు? నా పేరు రాఘవేంద్ర బ్రో. రాఘవేంద్ర ఏం చేస్తుంటారు బ్రో? టీచర్ అండి. టీచర్. ఓకే, అంటే స్కూల్కా లేకపోతే కాలేజ్కి అండి, ఇంటర్మీడియట్ గానే స్కూల్కి కలిపి. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు అమరావతి ప్రాంతానికి వచ్చారు, ఎలా ఉంది ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? మన రాష్ట్రానికి పట్టిన జలగా పోయింది అనుకుంటున్నా. అభివృద్ధి బాగా ఫాస్ట్గా అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాను వచ్చేటప్పుడు దారిలో గత 5 సంవత్సరాలు రోడ్లు కూడా స్లేం డెవలప్ కాలేదు. అన్ని గుంటలు, స్విమ్మింగ్ పూల్ లాగా గుంటలు, అన్ని పెద్ద పెద్ద గుంటలు, టైర్లు బండ్ల టైర్లు పంచర్ అవడాలు అన్నీ అయ్యాయి. ఇప్పుడు రోడ్లన్నీ కూడా స్మూత్గా ఒక స్టాండర్డ్లో కడుతున్నారు. ప్లస్ కాజీ నుండి విజయవాడ దాకా కూడా హైవే నిర్మించడం పూర్తయిందని విన్నాను. చూసా కూడా వచ్చినప్పుడు దారిలో చెప్పినవి విని. సో చాలా బాగా ఫాస్ట్ అభివృద్ధి చెందిందని చెప్పి చూస్తున్నాను. అంటే గతంలో అభివృద్ధి చెందలేదా మరి మీరు దీన్ని బట్టి చూస్తుంటే? వాళ్ళు అన్నీ కూడా అండి ఉచితాలు అని చెప్పేసి ప్రజలను బాగా సోమరపోతులు చేశారండి. అది అసలు రాష్ట్రాన్ని చాలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి అనుకుంటున్నాను. అనుభవం లేకపోవడం అనేది క్లియర్గా కనబడుతుంది మనకి. ఎందుకంటే ఎంతమంది పెద్దలు కానీ ఎంతోమంది రైతులు కానీ ఇక్కడ ధర్నాలు అని చెప్పేసి చేస్తుంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎవరైనా వాళ్ళ రైతులు అంటారా, వాళ్ళందరూ కూడా ఫోన్పే బ్యాచ్ లేకపోతే పేటిఎం బ్యాచ్ అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎడుపులు తగిలే 150 సీట్లు వచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడు 11 పడిపోయారు. సో ఎప్పుడైనా సరే రైతులే రాష్ట్రానికి ఒక ఎనుముక లాంటి వాళ్ళు. టీచర్గా చెప్పండి, ఒక రాజధాని లేకపోవడం వల్ల గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ఎంత మేరకు వెనక్కి వెళ్ళిపోయింది? మనిషి గుండె ఎంత ఇంపార్టెంట్ అండి, గుండె ఇంపార్టెంట్ కదా, అలాగే రాష్ట్రానికి కూడా రాజధాని అనేది అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు రాజధాని ఏది అంటే ఎక్కిచ్చారండి 5 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీ రాజధాని లేదుగా, మీకు రాజధాని లేదుగా, మీది 3 ముక్కల రాజధాని అయినా అని చెప్పి మమ్మల్ని అందరూ ఎక్కిస్తుంటే మేము తల దించుకొని వెళ్ళాల్సి వచ్చిందండి సమాజం చెప్పలేక. నేను చెప్పానంటే ఎప్పుడైనా దమ్మున్నోడు లీడర్ అవ్వాలి. దమ్మున్న లీడర్ అవుతే మా రాజధాని ఇదే అని చెప్పి దమ్ముగా చెప్తాం. ఇప్పుడు మేము మన చంద్రబాబు గారు వచ్చాక దమ్ముగా మా రాజధాని అమరావతి ఒక్కటే అని చెప్పి చెప్పగలుగుతున్నాం. కంపెనీస్ ఆడ పెట్టచ్చు, రాజధాని అనేది ఒకటే, కంపెనీస్ ఆడ పెట్టుకోవచ్చు, ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు రాజధాని అమరావతి అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నా, తలెత్తుకొని చెప్పుకోగలుగుతున్నా, కాలర్ ఎగరేసి చెప్పుకోగలుగుతున్నా. ఇక తగ్గేది లేదనుకున్నాం. అమరావతి ఇంకా ఎవరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తారు. అసలు చూస్తారు కదా మీరు, హైకోర్టు కానీ సెక్రటరీ కానీ ఒక మోడల్స్ కానీ ఆ మోడల్స్ ప్రకారంగా స్టార్ట్ చేయడం కోసమే కదా మనకి ఈరోజు మోడీ గారు వచ్చేది. ఎప్పుడైనా సరే మోడీ గారు 3 సార్లు గెలిచారంటే ఏంటి, ఆయన ఎంతో టాలెంట్ ఉన్న మనిషి. అతన్ని దేశం మొత్తం నమ్మింది. ఆయన్ని ఉంటే కనుక ఆయనతో చేతులు కలిపితే కనుక మన రాష్ట్రానికి నిధులు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, ప్రపంచ నగరాలతో మన అమరావతిని పోటీపడి అభివృద్ధి చేయొచ్చని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుగా ఆలోచించారు. కాబట్టి అనుభవం కాబట్టి ఆయన ఇలాంటి మంచి పనులను చేస్తున్నారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇదే అమరావతిని గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు ఏం చేయడు తమ సామాజిక వర్గం కోసం ఒక రియల్ ఎస్టేట్ అమరావతి, ఇది ఒక గ్రాఫిక్స్, ఇది ఒక భ్రమరావతి, కమరావతి అని చెప్పి వైసీపీ వాళ్ళు అనేవారు కదా అన్న. ఇప్పుడన్నా ఒక ఏదైనా కట్టాలంటే ముందల ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనకి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని కట్టాలంటే దానికి పక్కా ప్లానింగ్ ఉండాలి. ఎలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి బిల్డింగ్స్, కానీ ఎలా రోడ్స్ ఉండాలి, ఎలాంటి హైవేస్ ఉండాలి, ఎలాంటి రింగ్ రోడ్లు ఉండాలి, ఎలాంటి అవుటర్ రింగ్ రోడ్లు ఉండాలి, వాటికి దగ్గరలో ఏది ఎక్కడ ఉంటే మంచిదని చెప్పి ప్లాన్ చేయడానికి చాలా టైం పట్టింది. ప్లాన్ చేసేటప్పుడు అది ఇంప్లిమెంట్ చేసేదాకా ఏదో టెంపరీ ఉండాలి కదా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు సమావేశాలు జరుగుతుంటాయి అసెంబ్లీ. జరగాలంటే ఎక్కడ జరగాలి, అడగండి ఒక బిల్డింగ్ ఉండక. సో అప్పుడు టెంపరీ కట్టారు. సో చాలా మందికి ఏమైందంటే టెంపరీ కట్టాలని నెగిటివ్కి వెళ్ళి ఈ టెంపరీ కట్టారు పర్మనెంట్ కట్టాలి డబ్బులు పెట్టాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు టెంపరీ అన్నగానే పర్మనెంట్ బిల్డింగ్ కట్టాక ఆ బిల్డింగ్స్ని వేరే వాటికి ఉపయోగిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అంటున్నారు. సో 2047 అని చెప్పి చంద్రబాబు గారు విషనరీగా ఇంకో మాట అన్నారు. సో అప్పటికల్లా కూడా మన రాష్ట్రం ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వంలో మంత్రుల పనితీరుకి ఇప్పుడున్న మంత్రుల పనితీరుకి తేడా ఏంటి? ఎప్పుడైనా సరే అండి, కమిటీ అనేది పైన సీఎం చెప్పిందే, పైన లీడర్ చెప్పిందే కిందకి ఎప్పుడు వెళ్ళటం కాదు. 2 సైడ్ ఉండాలి. ఎప్పుడైనా సరే పైన వాళ్ళు చెప్పింది కింద వాళ్ళకి వెళ్తుందా లేదా చూసుకుంటా, కింద వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి కావాల్సిందండి ఎలాగ అయితే నచ్చుతుంది, ఎలా అయితే నచ్చదు, ఎలా అయితే లాభం, ఎలా అయితే నష్టం,
ఎలా వెళ్తే వాళ్ళకి మంచిగా అందుతుంది అని చెప్పేసి అన్నీ కూడా ఉండాలి. కమిటీ అనేది ఎప్పుడైనా సరే అలా ఉండాలి. ఇప్పుడు నాకు అలా అనిపిస్తుంది, 2 విధాలుగా ఉంది. పోయినసారి అంటే ఓన్లీ 1 వేనే, ఇప్పుడు అన్నీ 2 వేస్ లాగా ఉన్నాయి. అంటే మంత్రులు గతంలో మాట్లాడిన తీరు కావచ్చు, అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన పద్ధతి, అంటే కొడాలి నాని కావచ్చు, చాలా మంది కొన్ని అది వాళ్ళు మాట్లాడేటప్పుడు టీవీ కూడా పెట్టలేకపోయామని చెప్పి ఇలా అనేవారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? అనుభవం లేకపోవడానండి. అనుభవం ఉంటే కనుక ఎవరైనా సరే ఇలా చేయరు. ఒక చదువుకోని వ్యక్తిని, ఒక మూర్ఖంగా మాట్లాడే వ్యక్తిని ఎవరైనా సరే అంగీకరించరు. అలాంటి బూతులు మాట్లాడేవాడిని అసలు ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేసామని చెప్పి చాలా మంది భావించారు అప్పుడు. సో అందుకని ఒకడు పాలు మొత్తంలో ఒక చిన్న విషం పడినా కానీ పాలు విరిగిపోతాయి, మనిషి విషయం ఒక చుక్క మింగిదేయాలి, చనిపోతాడు. సో అలాంటి ఎమ్మెల్యేలు ఉండటం వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని మేమంతా అనుకుంటున్నాం. మెహబూబా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది క్యాపిటల్ దగ్గరకు వచ్చారు కదా అమరావతి? మేము ఫస్ట్ టైం వచ్చాము అమరావతికి. బాగుంది, కానీ ఇంకా ఎక్కువగా డెవలప్ అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. మరి గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు కదా, సో ఇప్పుడు ఈ రాజధాని అనేది పూర్తయితే ఏ విధంగా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇంకా జాబ్స్ కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా కాన్ఫిడెన్స్ వస్తుంది అందరు స్టూడెంట్స్ కి. అంటే ఫ్యూచర్ లో మరి అమరావతి హైదరాబాద్ లో డెవలప్ అవుతుంది నమ్మకం ఉందా మీకు? అవుతుంది. ఎలా ఉంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎలా ఉంది ఇప్పుడు? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావస్తే ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. మీరు చెప్పండి, పార్వతి. ఎలా అనిపిస్తుంది? అమరావతి వచ్చారు, క్యాపిటల్ ఏరియా. బాగుంది, మంచిగా ఉంది, మంచిగా బాగా డెవలప్ అయింది. గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు, ఇప్పుడే రాజధాని వచ్చింది, మోడీ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సో ఈ అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుంది నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎలా ఉంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు? మంచిగా పనిచేస్తున్నారు అతను. అన్న మీ పేరన్నా? నా పేరు చక్రి అండి. చక్రి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు రాజధాని మళ్ళీ రీస్టార్ట్ అయింది మోడీ గారి చేతుల మీదుగా. ఆంధ్రాకి కూడా ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతిగా మరి అవుతుంది కదా, ఏమనిపిస్తుంది అసలు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ కొత్త రాజధాని వస్తుంది. మాకు కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఒక ఆఫీస్ అంటూ లేదు. అక్కడి నుంచి వచ్చాక మేము యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసాం, హైదరాబాద్లో. తర్వాత వచ్చాక మేము ఒక మా డిపార్ట్మెంట్ ఒక రెంట్కి తీసుకుని దాంట్లో రన్ చేస్తుంది. ఇక్కడ మా డిపార్ట్మెంట్ కూడా ఒక బిల్డింగ్ కడుతున్నారు, మా ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి రావచ్చు అని హ్యాపీగా. గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేకపోవడం వల్ల అసలు ఏ విధంగా లాస్ అయ్యాం, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, ఏం చెప్తారు? ఇబ్బంది అంటే ఉందండి, చాలా ఇబ్బంది. ఎందుకంటే వన్స్ మనం వచ్చేసాక మనకంటే ఒక రాజధాని ఉండాలి, మనకంటే ఒక ప్లేస్ ఉండాలి. మన రాష్ట్రం మనకి సపరేట్ అయిపోయాక మనకు కావాల్సిన సదుపాయాలన్నీ మనకి ఎగ్జాక్ట్గా ఉండాలి. అలాంటివన్నీ లేకుండా మనం చాలా ఇబ్బంది పడ్డాం. మోడీ గారు వచ్చారు కదా, ఏం చెప్తారు? మోడీ గారి కోసం చాలా నిధులు ఇస్తున్నారు. ఈరోజు 49,000 కోట్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి పనులు స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవుతున్నాయండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. మనం వన్స్ స్టార్ట్ అయ్యాక అవి బిల్డింగ్ కన్స్ట్రక్ట్స్ అయ్యాక అప్పుడు చెప్పగలదు ఎంతవరకు అభివృద్ధి అయిందని. ఈ టెన్యూర్లో రాజధాని పూర్తవుతుంది అంటారా? హాఫ్ పార్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో చాలా మంది ట్రోల్ చేసేవారు కదండి, ఆంధ్రాకి రాజధాని లేదు, మీకు రాజధాని లేదని మనం బయటకి అక్కడికి వెళ్ళా సరే ట్రోల్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అలా ఏం లేదు, రాజధాని ఉంది, మనది కూడా మనకు కూడా ఆర్థికంగా బలమైన రాష్ట్రం, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మనం బిల్డప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.